నమస్కారం ఫ్రెండ్స్. మన తెలంగాణ అది పర్టికులర్లీ హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ని పరిశీలిస్తే 5 years బ్యాక్ నుంచి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు రిటర్న్స్ కోసం ఆశించడం తలకు మించిన భారంగా తయారైంది. అంటే 5 years బ్యాక్ చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా తయారైంది. మనం రీసెంట్లీ చాలా కాంట్రాస్టింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. పరస్పర విరుద్ధమైన సమాచారం హైదరాబాద్లో అందుతుంది. ఒకవైపు రాయదుర్గంలో 260 కోట్ల దాకా ఒక ఎకరం పలికింది ఎంఎస్ఎన్ రియాలిటీ. దానికన్నా ముందు కోకాపేటలో 160 కోట్లు పెట్టి తీసుకున్న ప్రాపర్టీకి ఈఎండి జప్త్ అయిపోయింది. ఒకచోట 160 కోట్లు అనవసరం అనుకున్న ఒక బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, అదే కూతవేటు దూరంలో రాయదుర్గంలో 260 కోట్లు పెట్టి ధైర్యంగా కొనుగోలు చేయడం జరిగింది. మరి ఎంఎస్ఎన్ రియాలిటీనే ఈ 160 కోట్ల ప్రాపర్టీని అప్పుడు ఎందుకు కొనుగోలు చేయలేదు? కోకాపేటకి రాయదుర్గంకి ఉన్న 100 కోట్ల గ్యాప్ ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 ఆప్షన్స్, రాయదుర్గం కానివ్వండి, కోకాపేట ఏదైనా కానివ్వండి, అసలు లాస్ట్ పే చేసిన వాల్యూ ఎట్లా డిరైవ్ చేస్తారు, వాల్యూ ఎట్లా చూపిస్తారు అన్నదానికి సమాధానం లేదు. మరి కొత్త రాయదుర్గం ఆప్షన్ 250+ crores పలకడం, దానిపై అంటే భిన్నాభిప్రాయాలు ఉన్న ప్రాక్టికలీ హీ హస్ పెయిడ్ దట్ అమౌంట్ టు అక్వైర్ దట్ ప్రాపర్టీ. మోస్ట్లీ హీ విల్ ఫుల్ఫిల్ హిస్ అంటే డ్యూటీ టు పే రెస్ట్ ఆఫ్ ది అమౌంట్. అంటే క్యాలిక్యులేషన్స్ పోయి ఉండొచ్చు. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఈజ్ నో మోర్ ఏ అట్రాక్టివ్ టర్మ్. మీరు అడగచ్చు ఎందుకు? గత 11 ఏళ్లుగా సమర్థవంతంగా ఈ వర్డ్ని ఉపయోగించుకొని గ్రో అయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సడన్గా అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి అంటే ప్రతికూలంగా ఎందుకు మారింది? Now, unlimited FSI is not a attractive term in real estate. Why? Sudden escalation in demand, blind buying, panic buying, fear of missing out అనే ఒక కాన్సెప్ట్ని బలంగా ప్రజల్లో నాటి దాని ద్వారా సేల్స్ సంపాదించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక పాజ్ మోడ్లోకి పోయి ప్రాక్టికల్ రియాలిటీస్ని వెతుక్కుంటే ఇప్పుడు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కట్టిన వాడికి శాపంగా మారనుంది. హై డిమాండ్ ఏరియాస్లో కూడా
అంటే కడుతుంటే అమ్ముడు పోయే ఏరియాలో కూడా కట్టినాక 3 ఏళ్ళకు కూడా 10-20% సేల్, అంటే సేల్స్ లేని పరిస్థితికి దాదాపు 2 ఏళ్లలో ఇదంతా జరిగిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దీన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి రెడీగా లేదు. మన ఛానల్ స్పష్టంగా హైదరాబాదులో హై రైజెస్కి ఆస్కారం లేదు. ఈవెన్ దో పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ హై రైజెస్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఈ మాట ఎందుకు అంటున్నా? అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనే మాట చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంటే వాళ్లకు ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేక, బహుశా ఇది చాలా ప్రీమియం లివింగ్ అనుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కనుక ఇలాంటి ప్రతికూల అంటే సమాచారాన్ని మనం వింటున్నాం. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంటే ఫస్ట్ టైం వాళ్ళు దీన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. అంటే హైదరాబాద్ ఈజ్ ఎ నేసెంట్ స్టేట్. అమ్మేవాడికి అనుభవం లేదు, కొనేవాడికి అనుభవం లేదు. ఇద్దరు కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకే. మరి సంసారం ఎలా నెట్టుకొని వస్తారు అనేదే మనం ఇప్పుడు చూస్తున్నాం. దాని పరిస్థితి ఎలా అయిందో మనం దీని నుంచి క్లియర్ కట్గా మన ఛానల్లో గత 3 ఏళ్లుగా మనం స్పష్టంగా చెప్తూనే వస్తున్నాం. ఈ హై రైజ్ కాన్సెప్ట్ అనేది సూపర్ఫిషియల్, ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ల్యాండ్ ఎమర్జెన్సీ వేర్ దే హ్యావ్ క్లెయిమ్ దట్ ప్రైమ్ ప్రాపర్టీ అంటే గజం దొరకదు అనే ఒక కాన్సెప్ట్, పాపులేషన్ 5 lakhs మైగ్రేషన్, ల్యాండ్ లిమిటెడ్, ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అనే ఒక పిచ్చి కాన్సెప్ట్ని పట్టుకొని ఒక లెవెల్కి తీసుకుపోయి ఇవాళ దాదాపు 3.5 లక్షల ఫ్లాట్లు వెస్ట్ హైదరాబాదులో ఖాళీగా ఉండడానికి ఏకైక కారణం ఇలాంటి పిచ్చి వదంతులు సృష్టించి దాంట్లో స్వయంగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇరుక్కుపోవడం మనం స్పష్టంగా చూస్తున్నాం. 2026 1 జనవరి నేను నా వీడియోలో క్లియర్గా డిక్లేర్ చేశాను, 2026 మొత్తం నెక్స్ట్ ఇయర్ కూడా ఒక సగం అంటే జూన్ వరకు టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారబోతుంది. కొన్ని పాజిటివ్ ఘటనలు, కొన్ని నెగటివ్ ఘటనలు, అంటే కన్స్యూమర్కి హెచ్చరించే ఎన్ని ఘటనలు జరగాలనో అన్ని ఘటనలు బహుశా 2026లో జరిగిపోవచ్చు. మనం రీసెంట్లీ ఈ 50 గజాలలో 7 అంతస్తులు కట్టిన ఒక మహోన్నత వ్యక్తి గురించి మనము ఇప్పుడు టీవీలో వింటున్నాం. 50 గజాల్లో 7 అంతస్తులు ఎలా కట్టగలిగాడు? ఇదే కదా అందరికీ ప్రశ్న. మనం గమనించాలి, కేసీఆర్ టైంలో 70 గజాల వరకు, 75 గజాల వరకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. అదొక దాంట్లో ఒక హోల్ అన్నట్టు, లాలో ఒక హోల్, ఒక గ్యాప్. ఏమంటే 50 నుంచి 75 గజాలు, 50 ఉంటే దాని 75 గజాల వరకు మున్సిపల్ పర్మిషన్ లేకుండా మీరు కట్టుకునే ఛాన్స్ ఉంది. తర్వాత మీరు కావలిస్తే ఇన్ఫార్మ్ చేయొచ్చు అనే ఒక లా ఉంది. ఆ లాని అడ్డం పెట్టుకొని ఈ మహాశయుడు 50 గజాల్లో 7 అంతస్తులు లేపేశాడు. లీగలీ తప్పు ఉందా అంటే తప్పు లేదు.
బట్ ప్రాబ్లం ఏమంటే 50 గజాలకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉందా? చూడండి, ఎఫ్ఎస్ఐ అనేది ఎంత ఫ్యాన్సీ టర్మ్ అయిపోయిందంటే 50 గజాలు ఉన్నవాడు కూడా నాకు ఎఫ్ఎస్ఐ అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వస్తుండొచ్చు. పర్మిషన్ అవసరం లేదు అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టొచ్చు. అదే కాకుండా హైరేజ్కి ఇస్తున్న ప్రోత్సాహక, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎన్ రియాలిటీ 260 కోట్లు దాదాపు అప్రాక్సిమేట్గా వేసి ఒక ఎకరం కొంటే వాళ్ళకి ఎకరన్నర పడుతుంది ఒక టవర్ లేపడానికి. అంటే ఆయన 260 crores రికవర్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. బికాజ్ ఆయన 50 అంతస్తుల ప్లస్ కట్టే ఒక డెవలపర్ 50 అంతస్తుల కన్నా తక్కువ కట్టాడు. కాబట్టి సునాయాసంగా 260 కోట్లు పెట్టి కొనేశాడు. ఇక్కడ వరకు సీన్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఆయన కొన్న 5.5 ఎకరాలు 5 ఎకరాల్లో 3 టవర్లు వేస్తాయి. 3 టవర్లు వేస్తే అంటే ఒక టవర్ పైసలు పెడితే ల్యాండ్ కాస్ట్ వెళ్ళిపోతుంది, 2 టవర్ల లాభం. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే ఎంఎస్ఎన్ రియాలిటీ మిగతా 2 టవర్లు అమ్మగలదా? దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎనీ పర్సన్. మనం డొనాల్డ్ ట్రంప్ టవర్స్ అని గొడవ చేశారు 2 weeks బ్యాక్. అసలు ఇది ట్రంప్ అప్రూవ్డ్ టవర్సా లేదా ఉట్టి బ్రాండ్ ట్రంప్ను అడ్డం పెట్టుకొని ఈ బిల్డింగ్ని అమ్మాలని చూస్తున్నారా అంటే ట్రంప్కు ఈ ట్రంప్ టవర్స్కి ఏ సంబంధం లేదండి. వాళ్ళు ట్రంప్ అనే ఒక బ్రాండ్ని వీళ్లకు దత్తకిచ్చి ఆ బిల్డింగ్కి నామకరణం చేసుకొని ప్రీమియం ప్రాపర్టీగా అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చారంతే. అంతేగాని ట్రంప్ స్వయంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయడు, లేదా ట్రంప్ ఈ బిల్డింగ్ని కూల్చేసిన ట్రంప్ అయ్యేది ఏం లేదు. కాబట్టి ఈ ట్రంప్ టవర్స్ అనేది చాలామందికి అంటే ట్రంప్కు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఓన్లీ బ్రాండ్ లీజ్, డిజైన్ సజెస్ట్ అట. అది కూడా తప్పే, ఎందుకంటే ఒక్కసారి డబ్బు ఇచ్చినాక ఇంకా డిజైన్ కూడా నాదే అంటే వాడు ఒప్పుకోడు. అంటే ట్రంప్ అనేది ఒక ప్రీమియం పేరు కాబట్టి, ఒక బ్రాండ్ కాబట్టి ఆ ప్రీమియంని ఉపయోగించుకొని వీళ్ళు ఈ బిల్డింగ్ని అమ్మటం జరిగింది. దాంట్లో పెంట్ హౌస్ 60 కోట్లకు ఆల్రెడీ అమ్మేశామని. దీంట్లో రియాలిటీస్ మనం చెక్ చేసుకోవాలి. పెంట్ హౌస్ 60 crores 60 crores అమ్మేశారని. కొన్ని ఫ్లాట్లు మినిమం 3 BHK 5 to 8 crores 9 crores ఉన్నాయని, కొన్ని 30 కోట్లకు ఉన్నాయని. అంటే డబ్బు ఎలా చెల్లిస్తే అలా ఫ్లాట్లను మార్చే సౌలభ్యం ఉన్న బిల్డింగ్ కనుక మనకు బయట వెలువడుతున్న డీటెయిల్స్కి లోపల జరిగిన డీల్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ట్రంప్ టవర్స్లో జరిగే ప్రతి డీలు ప్రాక్టికలీ సీక్రెట్ డీల్. ఇది 20 కోట్లు కానివ్వండి, 30 కోట్లు కానివ్వండి, 50 కోట్లు కానివ్వండి, 60 కోట్లు కానివ్వండి, దే కెన్ కోట్ వాట్ ఎవర్ రేట్ దే లైక్. బట్ ప్రాక్టికల్ రియాలిటీ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ డివైడెడ్ బై ద వాల్యూ దే హ్యావ్ కోటెడ్, దాన్ని డివైడ్ చేసుకుంటే స్క్వేర్ ఫీట్ రేటు వచ్చేస్తుంది. అసలు ఇక్కడే ఎందుకు కొనాలి? ట్రంప్ తప్ప వేరే ఆప్షన్స్ పోతే చీపర్, దీంట్లో మనకు నియర్లీ ఒక 10 flats బుక్ అయితే కదా, అదే ఏరియాలో ట్రంప్ టవర్ కాకుండా ఇంకో కంపు టవర్లో పోతే 10 flats వస్తాయి కదా. మరి ఇక్కడనే ఎందుకు కొనాలి? ఎందుకు కొన్నాడు? ఎవడు కొన్నాడు? ఎందుకు కొన్నాడు? ఏమి చూసి కొన్నాడు? రిటర్న్స్ వస్తాయని కొన్నాడా లేదా సొంతంగా ఉండడానికి కొన్నాడా? ఇన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, అవి ఎప్పటికీ మన ముందుకు రావు గనక ట్రంప్ టవర్స్ ఒక సపరేట్ చాప్టర్గా మనం గమనించాలి. అది కూడా దాదాపు ఫెయిల్ అవుతుంది, కానీ ప్రస్తుతానికి అది ఒక హైలైట్గా మిగిలిపోయింది. స్టిల్ వీ హ్యావ్ టు సీ ట్రంప్ టవర్స్ ప్రాక్టికలీ కంప్లీషన్కి
ఈ ప్రీమియం కోట్ అవుతుందా లేదా డిస్కౌంట్లో అమ్మే ప్రయత్నాలు చేస్తారా, అసలు ట్రంప్ టవర్ భవితవ్యమేమి అని మనం ఖచ్చితంగా ఈవెన్ బిల్డర్ కూడా ఇప్పుడే చెప్పలేడు. అలాంటి దుస్థితి ఉంది. అయితే మనం ఇవి 50 గజాలలో 7 అంతస్తులు కట్టిన విచిత్రమైన ఘటన మనం చూస్తున్నాం. ఇది విచిత్రం ఏం కాదండి. మనం సృష్టించుకున్న ఎన్వైరన్మెంట్లో ఈ ల్యాండ్ ఓనర్స్ సృష్టిస్తున్న ఈ కొత్త వింతలు. 50 గజాల్లో 7 అంతస్తులు తప్పేం లేదండి. 50 గజాల్లో 7 అంతస్తు ఒకటే, ఆ బిల్డింగ్ గట్టిగా ఉండాలి. ఆ బిల్డింగ్ దురదృష్టవశాత్తు కూలింది. దాంతో పక్క ఉన్న బిల్డింగ్స్ కూడా టార్గెట్ అయిపోయాయి. అంటే ఇట్స్ ఎ ట్రిగ్గర్ మెకానిజం. అదృష్టం నేను చెప్పిన 2026లో మనం రియల్ ఎస్టేట్లో కొత్త కొత్త వింతలు చూడబోతున్నామని చెప్పిన. మీరు చూస్తూనే ఉన్నారు ఎట్లా ఫాస్ట్గా ఎట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏమేమి జరగొద్దో అవి మొత్తం పోబోతున్నాయి. మనం ఈ 50 గజాలలో 7 అంతస్తులు, 50 గజాలలో 3 అంతస్తులు కట్టడం కూడా నా ప్రకారం డేంజర్తో కూడుకున్న వ్యవహారం. మరి ఇలాంటి వందలాది బిల్డింగ్లు ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది కాల్వపై కట్టిండో లేదో మనకంత క్లారిటీ లేదు, కానీ ఇలాంటి వందల బిల్డింగ్లు ఆ ఏరియాలో ఉండొచ్చు. మరి వాటి సంగతి నాకు అందుతున్న సమాచారం ఏమంటే, ఈ సంవత్సరం చివరి నాటికి హై రైజెస్, అండర్ కన్స్ట్రక్షన్ హై రైజెస్ కూడా టార్గెట్ కావచ్చు. అండర్ కన్స్ట్రక్షన్ హై రైజెస్ కూడా కూల్చివేతకు గురి కావచ్చు అని నాకు సమాచారం అందుతుంది. మోస్ట్లీ అది జరగవచ్చు. ఎందుకంటే కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అవి టోటలీ లాస్కి విరుద్ధంగా కట్టేశారు కొన్ని. సో అవి కూడా కొద్దిగా కదిలిస్తే ఈ టోటల్ రియల్ ఎస్టేట్ యొక్క భవితవ్యం తేలిపోతుంది. మన ఛానల్ గత మూడేళ్లుగా 111 జియోపై చాలా స్పష్టమైన వైఖరి మనం తెలియజేశాం. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వ్యూస్కి వ్యతిరేకంగా 111 జియోని నేను రికమెండ్ చేశాను. ఇప్పుడు అందరూ ఒక 111 జియో ఎత్తివేయబోతున్నారు అని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. మీరందరూ గమనించాలి. టోటల్ ఓవరాల్ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా 111 జియోలో పెడితే నేను బూడిదల పన్నీర్ వేసినట్టే. సో 111 జియో కాకుండా శంకర్పల్లి, మోకిరా, జైరాబాద్ లేదా ఫ్యూచర్ సిటీ లేదా శంషాబాద్ లేదా మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ అటువైపు, అంటే షామీర్పేట, జీడిమెట్ల ఇటువైపు. అంటే మనం గమనిస్తే రియల్ ఎస్టేట్కి తామనుకున్న ఏరియాలో కొనసాగే ఇంకో ఆపర్చునిటీ 111 జియో ద్వారా వాళ్లకు లభిస్తుంది. దట్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ విచ్ దే విల్ నాట్ మిస్. నేను ఇది గమనించే మీ అందరికీ గత 3 ఏళ్లుగా 111 జియోలో ఇన్వెస్ట్ చేయండి, పెద్ద బిట్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్ఫుల్ అవుతాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అదే కాన్ఫిడెన్స్తో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే మీ కొంప కొల్లరైతుంది. 25 ఏళ్ల వరకు మీ రిటర్న్స్ మీకు రావు. ఇది ఒక మనిషి యొక్క ఆకాంక్ష తప్ప ఇక్కడ ప్రజల ఆకాంక్ష కానివ్వండి, బిల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ కానివ్వండి ఈ ఫ్యూచర్ సిటీలో లేదు, ఉండబోదు. దానికి ఒక 20 ఏళ్ళ టైం ఉంది అని నేను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే జరుగుతుంది. మీరు ఇప్పుడు గమనిస్తే శంకర్పల్లి ఆ పైన ఏరియాస్ ఇప్పుడు డిమాండ్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. మనం అనుకుంటున్నట్టు జహీరాబాదు ఇప్పటిదిప్పుడు పెద్ద డెవలప్ ఏం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏమైనా. మనకు 111 జియో ఏరియా ఒకటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న ఏరియా. మనం అనుకుంటున్నట్టు జీడిమెట్ల కానివ్వండి, షామీర్పేట కానివ్వండి, అనుకున్న ర్యాపిడ్ డెవలప్మెంట్ అక్కడ కావు.
అని మనం మళ్ళీ అనుకోవాల్సిన స్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇప్పుడు శంషాబాద్ ఇప్పుడు హై రిస్క్ జోన్లో ఉంది. శంషాబాదులో బెంగళూరు హైవే ఒక వంతు అయితే, హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఇంకో అయితే, శంషాబాద్ యొక్క పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అండ్ సో కాల్డ్ ఫాస్ట్ ట్రైన్ హబ్, అది కాకుండా ఎక్స్ప్రెస్ వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చీప్ అయితే మరి శంషాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. కనుకనే నేను శంషాబాద్ని రికమెండ్ చేస్తలేను. మీరు అబ్జర్వ్ చేయండి, ఎయిర్పోర్ట్ అయ్యి 20 సంవత్సరాలు గడుస్తున్నా స్టడీస్ అప్పుడు కాకుండా ఇంకా పౌల్ట్రీ ఫార్మ్స్ ఇంకా అవే ఉన్నాయి, కానీ అక్కడ ర్యాపిడ్ అర్బనైజేషన్ కానివ్వండి, ఐటీ కారిడార్స్ కానివ్వండి, అక్కడ అనుకుంటున్నట్టు ఏరో సిటీ అని చెప్పారు, మెడికల్ హబ్ అని చెప్పారు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి చెప్పారా లేదా? ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ అంటే ఆ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ అక్కడ ఏరో సిటీ కడుతుంది, అక్కడ లైఫ్ హాస్పిటల్ హబ్ కడుతుంది, సో మెడికల్ టూరిజం జరగబోతుంది, జూ అక్కడ షిఫ్ట్ అవుతుంది, జూ పక్కకు కొంటే గోల్డెన్ అని ఏమో చెప్పింది కదా. దీంట్లో ఏ ఒక్క మాట అయినా నిజమవుతుందా? ఇప్పుడు నా అబ్బాయి గట్టిగా అరిచేటోళ్ళు మీరే చెప్పండి. ఇది నెగిటివ్ కాదు, టోటల్ అవుట్ అండ్ అవుట్ వాషౌట్ సిమ్టమ్స్ ఒక రియల్ ఎస్టేట్కి. మనం ఇవన్నీ క్లియర్గా గమనిస్తుంటే ఈ RRR అనేది ఒక 3 year ఇంకా డిలే అవుతుంది. అంటే టోటల్ 5 years డిలే అయ్యే ఛాన్స్ ఉంది RRR. కానీ మనం RRR ఒక మనమే లైన్ గీసేసుకొని, అదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ది ఇంకో లైన్ గీసుకొని మనమే అంటే ఇప్పుడు పచ్చీస్ గీస్ ఆడతారు కదా పిల్లలు వాళ్ళు, లేదా ముగ్గులు వేస్తారు కదా, అట్లా మనం కూడా మనమే గీతలు వేసేసుకొని RRR చుట్టూ డెవలప్మెంట్ బీభత్సంగా జరుగుతుంది, ORR బయట RRR లోపల అని మనమే లెక్కలేసుకొని గీసుకొని చిత్రాలు గీసుకొని మనమే ఆట ఆడుకుంటున్నాం. అంటే బొమ్మలాట అయిపోయింది. రియల్ ఎస్టేట్లో RRR యొక్క అలైన్మెంట్ ఫైనల్ కాలేదు. ORR అలైన్మెంట్ ఫైనల్ అయినా ORR మీదనే దిక్కు లేదు. ఇప్పుడు RRR అలైన్మెంటే ఫైనల్ కానప్పుడు మీరు ఎన్ని సర్కిల్ గీసుకున్నా, ఎంత డిస్టెన్స్ క్లెయిమ్ చేసుకున్నా, అది అయ్యే వరకు మనం పేషెన్స్తో ఉండవలసిన ఎంతైనా అవసరం ఉంది. RRR వచ్చే నార్త్కు అప్రూవల్ దొరికే ఇదే మెట్రో ఫేజ్ 2 వైపు దూసుకుపోతుంది, L&T స్వాధీనం. ఒక్కటైనా అయిందా? మీరు ఇప్పుడు చూడండి, ఆ ఇందిరమ్మకు వాళ్ళు ఆక్షన్ వేసినారు కదా, వేసి ఆ 10,000 20,000 ఏం వసూలు చేసినారు కదా. ఇప్పుడు దానిపై ప్రోగ్రెస్ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. భూమి పూజ అయిపోయింది కదా, ఇప్పుడు భూమి పూజ తర్వాత ఫ్లాట్ అలొకేషన్ తర్వాత కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది, దాని ఫ్యూచర్ ఏమో మీరు అబ్జర్వేషన్లో పెట్టండి. అంటే నేను చెప్పింది కాకుండా మీరు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక అంటే లాస్ట్ స్టేజ్లో ఉంది. మీరు ఇప్పుడు చైనాలో చూడొచ్చు, ఎవర్గ్రాందే ఆయన ప్రమోటర్కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అంటే ఫండ్ డైవర్జన్. ఇప్పుడు హైదరాబాద్లో ఇలా బ్రిడ్జ్ లోన్స్ తీసుకొని ఆ ఫండ్స్ డైవర్ట్ చేసి కస్టమర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు తీసుకొని పారిపోతున్నారో వాళ్ళకంతా జీవిత ఖైదు విధించాలి. కానీ ఇక్కడ జీవిత ఖైదు కాదు కదా, బేసిక్ అంటే మన HMDA రెరా నామ్స్ని అంటే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకొని పారిపోతే వాళ్ళ పట్టుకొని శిక్షకు అర్హుడు అని చెప్పే దాఖలాలు కూడా లేవు. అంటే ఇంత డేంజరస్ మన సిస్టమ్ ఉంది.
కాబట్టి మన సిస్టమ్ని నమ్ముకుంటే, ఈ పొలిటీషియన్స్ని నమ్ముకుంటే శటగోపం పట్టడం 100%. నేను చెప్తూనే ఉన్నా, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు, 25 years ప్లస్ టైం ఉంది. ఇది రాసుకోండి, ఎవరైనా మీకు డౌట్ ఉంటే రాసుకోండి. వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఏరియా కాదు, 3.5 లక్షల ఫ్లాట్లు ఎప్పుడు అట్లీస్ట్ 60% సేల్ అవుతుందో దాంట్లో, అప్పుడే వాళ్ళు వేరే ఏరియా వైపు కన్నెత్తి చూస్తారు. కానీ 3.5 లక్షల ఫ్లాట్లు పెండింగ్ పెట్టుకొని ఏ బిల్డరు పరుగులు పెడుతూ ఫ్యూచర్ సిటీ కానివ్వండి, యాదగిరిగుట్ట కానివ్వండి, మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు కానివ్వండి, లేదా జీడిమెట్ల కానివ్వండి, లేదా మన దాని అంటే కీసర కానివ్వండి, ఇలాంటి శంషాబాద్ కానివ్వండి, ఇక్కడి వైపు కన్నెత్తి కూడా చూడరు. నేను చెప్తున్నామంటే చేవెళ్ళ వికారాబాద్ జోన్ డెవలప్ కావచ్చు, బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అయిన తర్వాత శంషాబాద్ యొక్క భవితవ్యం అంటే దానిపై ఆధారపడి ఉంది. అన్లెస్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే, కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణమైన తర్వాత, బిఫోర్ ఎక్స్ప్రెస్ వే, ఆఫ్టర్ ఎక్స్ప్రెస్ వే అని శంషాబాద్ని మనం అంటే అటువైపు చూడొచ్చు. కాబట్టి మనము ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆల్మోస్ట్ ఆల్ 95% నెగటివ్ న్యూస్. పొలిటికల్గా రేవంత్ రెడ్డి చాలా అధమ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆయన పొలిటికల్గా ఆలోచిస్తాడు తప్ప ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గురించి ఆయన చాలా తక్కువ మాట్లాడే ఛాన్సెస్ ఉన్నా అది స్వార్థం కోసమో ఎవరి కోసమో మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఆయన బలంగా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు 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 అని నేను మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పినాను. కాబట్టి మీరు 3-4 లక్షలైనా దాని వాల్యూ లైఫ్లో చాలా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రిసెషన్ భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆశ్చర్యకరంగా బంగారం మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఇది కూడా ఒక విచిత్రమైన పరిణామమే. బంగారం బలంగా మారుతుంది అంటే డాలర్కి మూడింది అని అర్థం. బంగారం మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ అయితే కూడా ఆశ్చర్యపోయే అవసరం లేదు. కానీ కొనొచ్చా అంటే కొనకూడదు. ఇప్పుడు చూడండి, ఏదైనా పెరిగింది లాజిక్ లెస్గా పెరిగింది అంటే కొనాలన్నా అంటే కొనొద్దు అనే ఒక మాట నేను బలంగా చెప్పాలి. అమ్మాలన్నా అంటే అమ్ముకోవచ్చు, మెల్లమెల్లగా అమ్ముకోవచ్చు, అర్థమైందా? కానీ కొనాలన్నా అంటే నో అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశము ఇల్లాజికల్గా టెంపరీ ఫినామినా వల్ల డెవలప్ అయ్యే గ్రోత్ తప్ప పర్మనెంట్ లాంగ్ టర్మ్ ఫినామినా ఇక్కడ మనకు కనిపిస్తలేదు, ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎయిర్పోర్ట్ల పరిస్థితి, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎక్కడి వరకు వస్తుంది, జహీరాబాద్ SEZ అసలు ఉంటుందా లేదా, అది కాకుండా నాగార్జున సాగర్ యొక్క భవితం నేను చెప్పేసిన. ఇంకోటి ఒకటైతే ఫేక్, వరంగల్ హైవే మాత్రం ఇప్పట్లో 30 years వరకు అయితే అది డెవలప్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా విజయవాడ హైవే డెవలప్ కావచ్చు, కానీ మీరందరూ గమనించాలి, ఈ యాదాద్రి అనేది ఒక ఫేక్ నెరేటివ్. అది 30 years వరకు మీరు ఇన్వెస్ట్ చేసినా అక్కడ కమర్షియల్ డెవలప్మెంట్ మాత్రం కాబోదు అని యాదాద్రి వైపు చూసే వాళ్లకు నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా. అది కాకుండా మళ్ళా కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు కొండపోచమ్మ దగ్గర ₹1 అవన్నీ ఫేక్. కొండపోచమ్మ దగ్గర ల్యాండ్ రేట్స్ 80% క్రాష్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. 80% అంటే మీకు 50 అని చెప్తే 15-20కి, 1 కోటి అని చెప్తే అది 20-30కి వచ్చే అన్ని సూచనలు ఉన్నాయి. కాబట్టి అటు దిక్కు కూడా మనం టెంపరీ ఫేజ్లో ఒక 3-4 monthsలో అక్కడ ఓవర్ బ్రిడ్జ్ వచ్చి అక్కడ ట్రాఫిక్ ఈజ్ అయినా అటు దిక్కు కొనడము ఇంకా రిస్కీనే. ఫార్మ్ హౌసెస్కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అక్కడ టౌన్షిప్స్కి ఇంకా ఛాన్స్ లేదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కీసర కూడా అవుట్ ఆఫ్ ఫేవర్. మనకు జీడిమెట్ల ఏరియాలో కూడా కొద్దిగా డెవలప్మెంట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ స్తంభింపబడ్డది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ పరిస్థితులు బాగాలేనప్పుడు జీడిమెట్లకు ఆటోమేటిక్గా డిమాండ్ రాదు. కాబట్టి మనం ఈ మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పొలిటికల్ చేంజెస్,
ప్లస్ పొలిటికల్ స్తబ్దత, నిరాశ, నిస్పృహ, అన్సోల్డ్ ఇన్వెంటరీస్ ఆల్మోస్ట్ ఆల్ 70% దాటిపోతున్న వైనం మనం గమనించి, ఇక రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్పిన కదా 3 years వరకు మీరు ఇన్వెస్ట్ చేయకుంటే చాలా బెటర్. మీకు హెవీ డిస్కౌంట్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. లుక్ ఫర్ ఆపర్చునిటీస్, గో ఫర్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్, గో ఫర్ హై బిగ్ బిట్స్ ఇన్ 111 జియో. నేను రికమెండ్ చేసేది ఈ 2-3. ఇంకోటి, బెంగళూరు హైవే తర్వాత మీరు శంషాబాద్ వైపు చూడండి, ఇప్పుడే చూడకండి. ఇంకోటి, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ఏదైనా ఆచితూచి వ్యవహరించండి. అవి కట్టి స్టార్ట్ కావడానికి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే దాదాపు 5 నుంచి 7 ఏళ్ళు పెట్టే సమయం ఉంది. కాబట్టి ఆ ప్రీమియమ్స్ని క్యాల్కులేట్ చేసుకొని మీరు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి. కానీ పిచ్చిగా ఫ్యూచర్ డిమాండ్ని ఓవర్ ఎస్టిమేట్ చేసి మీ వాల్యుబుల్ అమౌంట్ని మీరు అక్కడ ఇరికిస్తే మీకు 15-20 years వరకు మీ రిటర్న్స్ హైదరాబాద్ మార్కెట్లో రాని పరిస్థితి. ఇప్పుడే 5 years గడిచిపోయింది, ఇంకో 10 years వరకు కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది అని మీ అందరినీ హెచ్చరించి, ఈ 50 గజాలలో 7 అంతస్తులు కట్టడం తప్పు కాదు. ఎందుకు కాదు అంటే, మీరు సృష్టించిన లాని వాళ్ళు యూజ్ చేసుకొని 7 కాదు 10 అంతస్తులు కడతాడు. అంటే మీరు హై రైజెస్కి ఇస్తున్న ఆదరణను వీళ్ళు హై రైజెస్ ఎవడు కట్టినా పర్వాలేదు అనుకొని ఎవరి దాంట్లో వాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, 50 గజాలలో 7 అంతస్తులు కట్టిండంటే వాడికి ఏం లేదన్నా 1,40,000 రెవెన్యూ వస్తుంది పర్ మంత్. అదే మీరు 3 కోట్ల ఫ్లాట్ మీరు హై రైజ్లో తీసుకున్నారంటే దానికి 40,000 రెంట్ రాదు. అంటే 50 గజాలలో 5-6 అంతస్తులు కట్టి 1,40,000 నుంచి 2-3 లక్షల వరకు రెంట్ ఆర్జించే ఆస్కారం ఉంది. కనుకొని అన్నీ వాయిలేట్ చేసి వాళ్ళు కట్టేసి, కావలిస్తే ఇంకో 5 ఏళ్లలో ఆ డబ్బులన్నీ వాళ్ళు వసూలు చేసుకొని మీరు బిల్డింగ్ కూల్చేసినా పర్వాలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు దెబ్బ తాకినప్పుడే మేల్కొని అప్పుడే చర్యలు తీసుకొని కంటి తొడుపు చర్యలు చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డౌట్ఫుల్గా ఉండి, ఇప్పుడు ఎక్కడ చిన్న బిట్లు కొనాలి, 50-100 గజాలు కొని కమర్షియల్ బిట్స్ మనం డెవలప్ చేసుకోవాలంటే దానికి నియమ నిబంధనలు లేవు. సో అలాంటి దుస్థితిలో మనం ఉండి, మనం రియల్ ఎస్టేట్లో నెంబర్ 1, ఎకరా 260 కోట్లకు పోతుంది, రేపు 350 కోట్లకు కూడా పోతుంది. ఏం తప్పులేదు, అక్కడ తప్పులేదు, ఇక్కడ తప్పులేదు, ఎవడీ తప్పులేదు. ఒకటే ఏమంటే, తెలంగాణ హైదరాబాద్ చేసుకున్న కర్మ వల్ల మనకి ఇలాంటి జనాలు దొరికినరు, ఇలాంటి సిస్టమ్ దొరికింది. సర్వనాశనం చేసుకుంటూ దీన్ని గ్రోత్ అని చెప్పడానికి వాళ్ళకి నోరెట్లా వస్తుందో మనకు అర్థం కాదు. కానీ నేను చెప్పవలసింది ఒకటే, నెక్స్ట్ 3 to 5 years వరకు పాజ్ మోడ్లో ఉంటుంది హైదరాబాదు. కొత్త ఘటనలు, హై రైజ్లు కూడా కూల్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అందుతున్న సమాచారం. కనుక ఇవన్నీ ఘటనలు జరిగిన తర్వాత అసలు భూమి యొక్క ప్రాక్టికల్ వాల్యూస్ మనకు తెలిసి వచ్చినాక మనం ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు దాపరిస్తున్నాయి. కనుక అందరూ అలర్ట్ ఉండండి అని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం.